సినిమా అంటే మనకి హీరో మాత్రమే కనిపిస్తాడు. కానీ ఒక గొప్ప సినిమా వెనక దర్శకుడి నుంచి లైటింగ్ బాయ్ వరకు అందరి కష్టం ఉంటుంది. ఈరోజు కాలాన్ని మార్చిన 5 గొప్ప సినిమాల గురించి, వాటి నటులు, టెక్నీషియన్స్, ప్రేక్షకులపై ప్రభావం గురించి మాట్లాడుకుందాం. మిస్సమ్మ. మిస్సమ్మ తెలుగు సినిమా చరిత్రలో గొప్ప సోషల్ కామెడీ. ఎన్టీఆర్, సావిత్రి, ఏఎన్ఆర్ నటనతో సినిమా చిరస్థాయి అయింది. ఎల్వి ప్రసాద్ దర్శకత్వం కథను సరదాగా చెప్పింది. ఎస్ రాజేశ్వరరావు సంగీతం పాటలను అమరగీతాలుగా మార్చింది. డైలాగ్స్, కామెడీ, టైమింగ్కు ప్రధాన కారణం. సినిమాటోగ్రఫీ సింపుల్ అయిన కథను బలంగా చూపించింది. ఆర్ట్ డైరెక్షన్ స్కూల్ వాతావరణాన్ని సహజంగా చూపించింది. ఈ సినిమా నిరుద్యోగ సమస్యలను సరదాగా చూపించింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను చాలా ఆదరించారు. కామెడీ సినిమాలకు కొత్త స్టాండర్డ్ పెట్టింది. ఎన్టీఆర్ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ఇది క్లాసిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇప్పటికీ ఈ సినిమా నవ్వులు పంచుతుంది. పసివాడి ప్రాణం. ఈ సినిమా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్కు కొత్త నిర్వచనం ఇచ్చింది. చిరంజీవి యాక్షన్, కామెడీ, సెంటిమెంట్ అన్నింటినీ బ్యాలెన్స్ చేశాడు. దర్శకుడు ఏ కోదండరామరెడ్డి మా స్టైల్తో కథను అందరికీ చేరువ చేశాడు. చక్రవర్తి సంగీతం పాటలు సూపర్ హిట్ చేసింది. బ్రేక్ డాన్స్ స్టైల్ తెలుగులో ట్రెండ్ అయింది. చిరంజీవి డాన్స్ యువతలో క్రేజ్ సృష్టించింది. పిల్లవాడితో సెంటిమెంట్ సీన్స్ ప్రేక్షకుల్ని కంటతడి పెట్టించాయి. కామెడీ ట్రాక్ ఫ్యామిలీకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది. సినిమాటోగ్రఫీ యాక్షన్ సీన్స్ను స్టైలిష్గా చూపించింది. ఎడిటింగ్ సినిమా పేస్ను బాగా మెయింటైన్ చేసింది. ఈ సినిమా తర్వాత కమర్షియల్ మూవీస్లో సెంటిమెంట్ తప్పనిసరైంది. చిరంజీవి స్టార్డమ్ మరింత పెరిగింది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమాను ఎక్కువగా ఆదరించారు. ఇది మాస్ మరియు క్లాస్ను కలిపిన పర్ఫెక్ట్ సినిమా. తెలుగు కమర్షియల్ సినిమాకు ఇదొక మైలురాయి. సాగర సంగమం. ఈ సినిమా కళాకారుడి బాధను గొప్పగా చూపించిన క్లాసిక్. కమల్ హాసన్ నటన మరియు నృత్యం సినిమాకు ప్రాణం. దర్శకుడు కె విశ్వనాథ్ భారతీయ సంస్కృతిని గౌరవంగా చూపించాడు. ఇళయరాజా సంగీతం క్లాసికల్ మ్యూజిక్ను అందరికీ చేరువ చేసింది. నృత్య దర్శకుల కృషి ప్రతి స్టెప్ను కళాఖండంగా మార్చింది. సినిమాటోగ్రఫీ లైటింగ్ ద్వారా కళాత్మకత చూపించింది. ఆర్ట్ డైరెక్షన్ క్లాసికల్ వాతావరణాన్ని బాగా చూపించింది. సౌండ్ మిక్సింగ్ సంగీతాన్ని మరింత మధురంగా చేసింది. ఈ సినిమా కళాకారుల కష్టాలను ప్రేక్షకులకు తెలియజేసింది. కళాకారుల జీవితంపై గౌరవం పెరిగింది. క్లాసికల్ డాన్స్ పట్ల యువత ఆసక్తి పెరిగింది. సంస్కృతి ఆధారిత సినిమాలకు ఇది ప్రేరణ అయింది. ప్రేక్షకులు భావోద్వేగంతో థియేటర్ నుంచి బయటకొచ్చారు. ఇది ఒక సినిమా కాదు, ఒక కళాయాత్ర. ఇప్పటికీ ఇది భారతీయ క్లాసిక్గా నిలిచింది. మాయాబజార్. మాయాబజార్ తెలుగు సినిమా చరిత్రలో మహాగ్రంథం. ఎస్వి రంగారావు ఘటోత్కచ పాత్రలో అద్భుత నటన చూపించాడు. ఎన్టీఆర్ కృష్ణుడిగా దేవుడి రూపాన్ని జీవంగా చూపించాడు. దర్శకుడు కెవి రెడ్డి అప్పటి టెక్నాలజీతో అద్భుత విజువల్ సృష్టించాడు. మార్కస్ బాట్లీ సినిమాటోగ్రఫీ మ్యాజిక్లా కనిపించింది. ఘంటసాల సంగీతం పాటలను చిరస్థాయి చేసింది. మేకప్ టీం పాత్రలకు ప్రత్యేక లుక్ ఇచ్చింది. ట్రిక్ షాట్స్ అప్పట్లో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఈ సినిమా విఎఫ్ఎక్స్కు పునాది వేసింది. ఫ్యామిలీ ప్రేక్షకులు మళ్లీ మళ్లీ చూశారు. సినిమా విడుదలయ్యాక ఘటోత్కచ పాత్ర ప్రజల్లో ఫేమస్ అయింది. ఇది భారతీయ సినిమా గర్వంగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా మ్యాజిక్ తగ్గలేదు. సూర్య సన్ ఆఫ్ కృష్ణన్. ఈ సినిమా తండ్రి కొడుకు బంధాన్ని అత్యంత సహజంగా చూపించిన ఆధునిక క్లాసిక్. హీరో సూర్య డ్యూయల్ రోల్లో యువకుడు మరియు తండ్రి పాత్రలను అద్భుతంగా పోషించాడు. దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మేనన్ కథను రియలిస్టిక్ స్టైల్లో చెప్పి యూత్ను బాగా కనెక్ట్ చేశాడు. హారిస్ జయరాజ్ సంగీతం కథలోని భావోద్వేగాలను మరింత లోతుగా తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫీ ద్వారా కాలం మార్పులను చాలా సహజంగా చూపించాడు. ఎడిటింగ్ స్లో నారేషన్ను బోర్ కాకుండా హార్ట్ టచ్గా మార్చింది. ఆర్ట్ డైరెక్షన్ 90s కాలం వాతావరణాన్ని నిజంగా చూపించింది. సౌండ్ డిజైన్ వల్ల ఎమోషన్ సీన్స్ మరింత ప్రభావవంతంగా అనిపించాయి. ఈ సినిమా తండ్రి ప్రేమను కొత్తగా గుర్తు చేసింది. యువతలో ఫ్యామిలీ బంధాలపై ఆలోచన కలిగించింది. ఫ్లాష్ బ్యాక్ నారేషన్ ట్రెండ్ను మరింత పాపులర్ చేసింది. రోడ్ ట్రిప్ స్టైల్ కథలు తర్వాత సినిమాల్లో ఎక్కువయ్యాయి. ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుని థియేటర్ నుంచి బయటకు వచ్చారు. ఇది కేవలం సినిమా కాదు, జీవితం నేర్పిన కథ. ఇప్పటికీ ఈ సినిమా ఎమోషనల్ ఫిల్మ్స్కు బెస్ట్ ఎగ్జాంపుల్. మీ ఫేవరెట్ మూవీ ఏది? కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి లెజెండరీ సినిమాల కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.